మెల్ల సెల్ఫీ తీసుకోవాలి. జై కాంగ్రెస్. రామ లక్ష్మణ బయటకి అలాగే వస్తుంది. తప్పకుండా చేయించుకుంటే రోడ్ల సమస్యలు బాగుంది. ప్రభుత్వం ఉంది కదా, పనులు అయితే ఒకటే తప్పకుండా చేయించుకోటేమని చెప్పండి. ఖచ్చితంగా ఆలోచించండి, అవకాశం ఇవ్వండి. మొన్నే మంచి అవకాశం ఇస్తాయండి. మళ్ళీ మెయిన్ ఏంటంటే టౌన్ వాళ్ళే వేయలేదు, మనకు ఒక పేరు అయిపోయింది. ఇప్పుడు ఆ పేరుని మనం నిలబెట్టుకోవాలి. దయచేసి మీ తరఫున కూడా ఖచ్చితంగా వేసండి. మనకి ఇప్పుడు అవకాశం ఉంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సార్ కావాలి. అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి ప్లీజ్ అందరికీ కాదు, మీ తరఫున ఒక 1000 ఓట్లు వేయించచ్చు, 1000 పక్కా వేయించచ్చు. మీరు వేసిన సేవలు వేసిన వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి సరే మనకు అవకాశం ఉంది. వ్యక్తిగతంగా అరవింద్కి పెట్టరా, జీవన్ రెడ్డి పెట్టరా? ఇప్పుడు వ్యక్తిగతంగా అరవింద్ అయితే నయం, మన జగిత్యాలలో ఎవరైతే నయం, అది ఆలోచించి ఓటు వేయండి. ఖచ్చితంగా మీ తరఫున ఖచ్చితంగా ఒక 1000 ఓట్లు పక్కా వేయించచ్చు. వేయించండి బాబు, ఖచ్చితంగా వేయించండి. చేకూర్చి కోటేయండి. జీవనం ఇక్కడ ఉండే అభ్యర్థి కాబట్టి ఆలోచించుకున్నాను. అవసరం మీ తరఫున మీ బ్యాచ్ మీ దగ్గరకి నిజామాబాద్ నుండి ఇక్కడ వరకు ఎంత మంది ఉన్నా అందరికీ బ్యాచ్ దగ్గర పెద్ద కుటుంబం ఫస్ట్ అది ఇంటి కోసం పోవాలి. మీ బ్యాచ్ గవర్నమెంటేనా అయితే ఆ పెన్షన్ వస్తుంది. లోకల్ వ్యక్తి జీవనరెడ్డి ఇక్కడనే ఉంటారు కదా, స్థానికంగా కొద్దిగా యూస్ అయ్యేది మన ఓటు. ఇక్కడ ఉన్నాం కాదు, ఇక్కడ ఉన్నాం చేస్తుంది. అట్లా మన ఇంట్లో వ్యక్తుంటే మనకు పనికి వస్తారు అంటే మీ తరపున ప్రభుత్వం ఉందని మేము ఇంత అడుగుతున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం సార్ ఇంకా స్పీచ్ బాగుంటుంది. సరే అయ్యూరు అందరి చేయి గుర్తుకి జీవన మనకి ఇక్కడ ఉండే అభ్యర్థి కాబట్టి లోకల్ ఖచ్చితంగా మనం వేసుకుంటేనే బాగుంటుంది. మనం వేసుకుంటేనే కదా వేరే వాళ్ళకి మనం ఆన్సర్ ఇచ్చినట్టు. లోకల్ వ్యక్తి 100% మీ తరఫున కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా చేయండి. చేయండి ఆంటీ మనం ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లోకల్ వ్యక్తి, ఖచ్చితంగా మనకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకు ఏ పని కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ప్రతి పని ఏ అవసరం ఉన్నా కానీ మనకి ఇక్కడ లోకల్ వ్యక్తి కావాలి. ఇప్పుడు మనకు కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది, మళ్ళీ అవకాశం వచ్చిందని ప్రజలే చెప్పడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా అందరూ
అందరూ ఓటు వేసి గెలిపిస్తామని కూడా ఇంటింటికి మాట ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి అందరూ ఇదే జీవన్ రెడ్డి గారి మాటగా భావించి ఓటు వేసి అందరినీ మంచి మెజార్టీతో గెలిపించగలరు. ముఖ్యంగా మనకి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయి. దానికి మనకి ఏ వసతులు కావాలన్నా కానీ జీవన్ రెడ్డి గారు ఈరోజే తన వాయిస్ ద్వారా కూడా మా నాయకులందరికీ పంపించడం జరిగింది, మెసేజ్ పంపడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత జీవన్ రెడ్డి గారు అక్కడ ఆల్రెడీ ఇప్పటికే పనులు స్టార్ట్ అయినాయి. కరెంటు కానీ, రోడ్లు కానీ, మోర్లు కానీ, వాటర్ కానీ ప్రతి ఒక్క మౌలిక వసతులు అన్నీ కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వచ్చిన వారు కూడా అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వారందరూ కూడా అభివృద్ధి కావాలనుకుంటే ఖచ్చితంగా ఈసారి జీవన్ రెడ్డికి ఓటేయాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ జీవన్ రెడ్డికి ఓటేసి గెలిపించి మంచి మెజార్టీ ఇవ్వగలని వార్డులో ప్రచారంలో భాగంగా మాజీ కౌన్సిలర్ పిప్పరంత గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన మా పద్మశాలి నాయకులు, అట్లాగే వివిధ కుల నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరితో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది 45వ వార్డులో. ఏ గడపకు వెళ్ళినా కూడా చాలా పాజిటివ్ స్పందన, మంచి స్పందన ఉంది. కాబట్టి మేమే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించేంత స్పందన వచ్చింది మాకు. ఎక్కడైనా కానీ వెళ్ళిన ప్రతిసారి ఏమంటున్నారంటే మేము జీవనన్నకే ఓటేసి గెలిపిస్తాం, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా జీవనన్నకే ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఎందుకు మరి అని అంటే జీవనన్న చేసిన అభివృద్ధి అట్లాంటిది. ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అది గత ప్రభుత్వం ఇచ్చినా కూడా దానికి ఏదైతే దోహద పాడిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది జీవనన్ననే. ఎప్పుడైతే జీవనన్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వచ్చినప్పుడు అది డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి, ఏదైతే మనకు ఇంద్రం ఇల్లు కట్టించాలనేది ఏదైతే ఉందో అది జీవనన్న తీసుకొచ్చింది. కాకపోతే మన గవర్నమెంట్ రాలేదు, వేరే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసారు, అది వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టారు. సో ఇప్పుడు జీవనన్న ఏం చేసారు, సరే కట్టిరు అయిపోయింది, దాదాపు ఇన్ని ఇండ్లు వచ్చినాయి కదా, ఇంకా 800 ఇండ్లు బాకీ ఉన్నాయి, అట్లాగే ఇంకా ఇంద్రం ఇల్లు 1700 ఇండ్లు బాకీ ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళందరూ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అందరికీ వస్తాయి. ఏదైతే వచ్చిన ఇండ్లు ఉన్నాయో దానికి ఆల్రెడీ 4000 ఇండ్లకు ట్రాన్స్ఫారంలు వేయించడం జరిగింది. జీవనన్న గెలవకపోయినా కూడా మొన్న ట్రాన్స్ఫారంలు తీసుకొచ్చి వేయించారు. మరి అంతటి ఘనత జీవనన్నది. ఆయన బాధపడట్లేదు, సంతోషపడుతున్నారు. మీ అందరి కోసం, మీ అందరికీ పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత గెలిపించడం. ఇంకా అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ల దగ్గర అవన్నీ తీరుస్తానని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ తర్వాత అన్నీ అయిపోతాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎలక్షన్ల కోడ్ అయిపోయే వరకల్లా ఇంకొక నెల వరకల్లా అంతా అయిపోతుంది. దయచేసి ఇది అందరూ ప్రజలు డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొంతమందికి పెన్షన్ రావట్లేదు అని మాట్లాడితే వాళ్ళకు ఒకటే చెప్తున్నామమ్మ, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 4000 పెన్షన్ కూడా అమల్లోకి వస్తుంది. 232 రూపాయల మజూరు ఉన్నది ఇప్పుడు బీడీ చేసే వాళ్ళకి, అది కూడా రానున్న రోజుల్లో 300 పెన్షన్ రాబోతుంది. ఒకటి నేను మీ అందరిని అడుగుతున్నా, గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా రిలీజ్ కాలేదు. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం అది. ఇప్పుడు ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రేషన్ కార్డ్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే మనకి రేషన్ కార్డులో ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం. ఎవరన్నా వచ్చి మీరు ఓటు వేయొద్దట, మీ పెన్షన్ కట్ అయిపోతుందని ఎవరన్నా చెప్తే ఎవరు కూడా భయపడాల్సింది లేదు. పెన్షన్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు, చేకూరుతున్నది. మరి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరు దయచేసి భయపడొద్దు, ఎవరన్నా ఏదైనా చెప్తే వినొద్దు. మనకు ప్రభుత్వం ఉంది, మాకు లోకల్ అభ్యర్థి అని చెప్పేసి మీరే గర్వంగా చెప్పుకొని ఇక్కడ ఓటేస్తామని చెప్పేసి చెప్పాలి. ఎవరు వచ్చినా కానీ వినొద్దు. అరవింద్ గారు గత 5 సంవత్సరాల క్రితం గెలిచినప్పటి నుంచి ఎన్నో వాగ్దానాలు చేసారు, ఒక్కటి కూడా చేయలేరు. కనీసానికి నిజామాబాద్లో ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టలేరు ఆయన. మరి అట్లాంటిది అయినా మనకి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, ఏం చెయ్యరు. ఏదైనా కానీ జీవనాన్ని చేయాలి. మీరు ఇక్కడ చూసుకోండి ఎన్ని కాలేజీలు కట్టిరు, జేఎన్టీ కాలేజ్ కట్టిరు, వ్యవసాయ కాలేజ్ కట్టిరు, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కట్టిరు, నాక్ సెంటర్ కట్టిరు. ఇవన్నీ కట్టించింది జీవనాన్ని. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఏం చేసారు అని చెప్పేసి. మీకు అన్నీ ఏదో తప్పుదోవ పట్టిస్తున్నారు వేరే వాళ్ళు వచ్చి. ఎవరు ఆ తప్పుదోవకి వెళ్ళకుండా మన లోకల్ అభ్యర్థి అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని, మన ఇంటి మనిషి గెలిస్తే మనం గెలిచినట్టే, ఆయన కోటేస్తే మనం కోటేసుకున్నట్టే, ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని జీవనన్న కోటేసి ఇలా ఎంపీ అభ్యర్థి ఉన్న జీవనన్నకు మనందరం మద్దతుగా ఇవాళ ప్రతి ఒక్కరు ఓటేసి 1,00,000 మెజారిటీ తీసుకురావాలని ఇవాళ నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.